ధన్యవాదాలు. చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది, కానీ అనివార్య కారణాల సమయభావం పాటించి మన కొన్ని నిమిషాల్లోనే పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ చేసుకోవాలి. ఆ సందర్భంలో ఆ స్థితిలో ఉన్నాం మనం. అయితే బీసీలు ఎదగాలి మెయిన్ కాన్సెప్ట్. బీసీలు ఎట్లా ఎదగాలి? ఆర్థికంగా ఎదగాలి, రాజకీయంగా ఎదగాలి, సామాజికంగా ఎదగాలి. అన్ని విధాలుగా బీసీలు ఎదగాలన్నటువంటిదే ఈ యొక్క సభ కాన్సెప్ట్. రాజ్యాధికారం మన చేతికి రావాలి, ఆర్థికంగా బలపడాలి. ఇవన్నీ మన ముందున్నటువంటి పెను సవాళ్ళు. ఈ సవాళ్ళన్నిటి కూడా మనం అధిగమించాలి అంటే మనం సమయస్ఫూర్తితో వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. నా ఉద్దేశంలో రేపు రాబోయే 2029 ఎలక్షన్లు కావచ్చు, రేపు స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, వీటన్నిటిలో మనం సత్తా చాటాలి అని అంటే మనం 100% బీసీలందరినీ ఏకతాటి మీద తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. అందుకు నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తాను రాష్ట్ర అధ్యక్షుల వారికి, మనం కూడా ఒక రాజకీయ పార్టీ ఏదైనా ఉందని అందరి దగ్గరికి వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలి. మనం అందరం కూడా రాష్ట్ర కమిటీ అందరం కూడా ఒక 15 మంది 20 మంది ఒక కమిటీ వేయాలి. ఒక పొలిటికల్ ఎంపవర్మెంట్ కోసం ఒక కమిటీ వేసుకొని అన్ని పార్టీల దగ్గరికి వెళ్ళాలి. అయ్యా, రేపు రాబోయే ఎన్నికల లోపల మీరు బీసీలకు ఎంతమందికి ఎన్ని టికెట్లు ఇస్తున్నారు, ఎంతమందికి ఎన్ని సీట్లు ఇస్తా ఉన్నారు అనేటువంటి దాని మీద ఒక క్లారిటీ తీసుకున్నాక ఆ యొక్క రాజకీయ పార్టీకి మన బీసీలందరం ఏకతాటిగా పోవడం ఒక ఎత్తు. అదొక టైప్ ఆఫ్ మనము ఎంపవర్మెంట్. లేకపోతే మనమే నిలబడాలి. బీసీ రాజ్యాధికార సమితి తరఫున మనమే అన్ని నియోజకవర్గాల్లో నిలబడతాం. రేపు రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల్లో కూడా అన్నింటి దగ్గర పోటీ చేసే విధంగా మనం ఒక పొలిటికల్ విభాగాన్ని ఏర్పాటు చేసి మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి అన్ని మండలాలలో ఏ విధంగా మనం పోటీ చేయాలని దాని మీద కసరత్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికి ఒక సబ్ కమిటీ వేసుకొని మనందరం ముందుకు వెళ్ళాలి.